స్వయంభూ శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి దివ్య అలంకారం. జూలై 19 బోనాల రోజున పూలు రంగవల్లుల మధ్య పసుపు కుంకుమల శోభతో ప్రకాశిస్తున్న అమ్మవారి ముఖారవిందాన్ని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవు. అలంకార ప్రియమైన అమ్మవారికి రంగురంగుల పూలమాలలు, ప్రత్యేక ఆభరణాలు, దండలతో ఎంతో భక్తి శ్రద్ధలతో ముస్తాబు చేశారు. అమ్మవారి నేత్రాలలో ఒలికే కరుణ, దయ భక్తుల హృదయాలను తాకుతుంది. ఈ దివ్య రూపాన్ని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ తమ కష్టాలను మర్చిపోతున్నారు. అమ్మవారి చూపు పడితే చాలు సర్వ పాపాలు తొలగుతాయనేది భక్తుల నమ్మకం. ఈ అలంకారాన్ని చూస్తుంటే సాక్షాత్తు జగజ్జనని మన ముందు నిలబడి ఆశీర్వదిస్తున్నట్లే ఉంది. ఆషాఢ మాసంలో ప్రకృతి ముస్తాబవుతుంది. ఊరు వాడ భక్తి పారవస్యంలో మునిగిపోతుంది. తరతరాల సంస్కృతి, ఆచార వ్యవహారాలకు ప్రతిరూపం మన బోనాల పండగ. జగన్మాత ఆశీస్సుల కోసం, ఊరి ప్రజలందరి క్షేమం కోసం, పంటలు బాగా పండాలని, ఆయురారోగ్యాలు చేకూరాలని నిర్వహించే అతిపెద్ద జానపద భక్తి ఉత్సవం ఇది. ఈరోజు మన గ్రామంలో జరుగుతున్న ఈ బోనాల ఉత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు. ఇది భక్తుల నమ్మకం, అమ్మవారిపై ఉన్న అపారమైన విశ్వాసానికి ప్రతీక. ఈ గ్రామంలో అడుగడుగునా నిండిన భక్తి వాతావరణం, తోరణాలతో అలంకరించిన వీధులు, మంగళ వాయిద్యాల శబ్దాలు ప్రతి ఒక్కరిని మైమరిపిస్తున్నాయి. బోనం పసుపు కుంకుమలు అద్ది వేప మండలతో అలంకరించిన మట్టి కుండలలో బియ్యం, బెల్లం, పాలు, నెయ్యితో వండిన నైవేద్యాన్ని నింపి దానిపై దీపం వెలిగించి ముత్తైదువులు శిరస్సుపై ఎత్తుకుని వస్తున్నారు. శిరస్సుపై బోనం, మనసులో అమ్మవారి నామస్మరణ, పసుపు బట్టలు ధరించి భక్తి శ్రద్ధలతో అడుగులు వేస్తూ అమ్మవారి ఆలయానికి చేరుకుంటున్నారు. తమ కుటుంబ క్షేమం కోసం, పిల్లల చదువుల కోసం, ఆరోగ్యాల కోసం అమ్మవారికి ఈ బోనాన్ని నైవేద్యంగా సమర్పిస్తున్నారు. అమ్మవారికి బోనం సమర్పించడం అంటే తమ ఆత్మను అమ్మవారికి పాదాల చెంత ఉంచడమే. ఇటువైపు చూస్తే శిరస్సుపై గరగలను ధరించి నాట్యం చేస్తున్న కళాకారులు మనల్ని మంత్రముగ్ధులను చేస్తున్నారు. సమతుల్యత కోల్పోకుండా డప్పు దరువులకు అనుగుణంగా అడుగులు వేస్తూ వారు చేసే గరగ నృత్యం సాక్షాత్తు అమ్మవారి శక్తులకు నిదర్శనం. మరొక వైపు పసిపిల్లల నుండి ముత్తైదువుల వరకు అందరూ కలిసి ఆడుతున్న కోలాటం, చేతుల్లో కర్రల సవ్వడి, ఆ అడుగుల అమరిక, లయబద్ధమైన పాటలు వీధికి కొత్త కళను తెచ్చాయి. ప్రాచీన జానపద కళాకారులు ఈ బోనాల ఉత్సవాల్లో ఎలా జీవం పోసుకుంటాయో చెప్పడానికి ఈ కోలాటాలే నిదర్శనం.
బోనం అంటే భోజనం అని అర్థం. బియ్యం, బెల్లం, పాలు, నెయ్యితో వండిన ప్రసాదాన్ని మట్టి కుండలో ఉంచి, పసుపు కొమ్ములు, వేప ఆకులతో అలంకరించి అమ్మవారికి సమర్పిస్తారు. నమ్మకం. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుండి గ్రామాన్ని, ప్రజలను కాపాడాలని గ్రామీణ దేవతలను ప్రసన్నం చేసుకోవడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. ఈ పండుగ తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీక. పోతురాజుల విన్యాసాలు, గరగనాట్యాలు, కేరళ మేళాలు మరియు భక్తుల జయ జయ ధ్వానాల మధ్య బోనాల ఉత్సవాలు ఎంతో ఉత్సాహంగా సాగుతాయి. ప్రకృతి కోపించకుండా గ్రామ ప్రజలను ఆపదలు, రోగాల నుండి కాపాడాలని భక్తులు అమ్మవారిని వేడుకుంటూ సమర్పించే నైవేద్యమే ఈ బోనం. అమ్మవారి చల్లని చూపు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఇంట సుఖశాంతులు విలసిల్లాలని కోరుకుంటూ భక్తుల జయ జయ ధ్వానాలతో ఈనాటి బోనాల మహోత్సవం ఎంతో ఘనంగా, వైభవంగా సాగింది. ఈ దివ్యమైన ఉత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో ద్వారా అమ్మవారి దర్శనం చేసుకున్న మీ అందరికీ ఆ జగన్మాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ భక్తి పారవస్యం ప్రతి ఒక్కరి ఇంట సుఖశాంతులను, ఆయురారోగ్యాలను నింపాలని ఆశిస్తున్నాను. స్వయంభూ శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు ఈ వీడియో చూస్తున్న వారందరికీ కలగాలని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై దుర్గా భవానీ మాతాకి జై. లోకా సమస్త సుఖినో భవంతు. కామెంట్స్లో జై దుర్గా భవానీ అని కామెంట్ చేయండి.